హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి గోంగూర పచ్చడి చూపించబోతున్నాను ఈరోజు. ఇంకా తిన్నారంటే ఇంకా వదలరు అనమాట, అంత బాగుంటుంది. ఇదేమి నిల్వ పచ్చడి కాదు, ఒక 2-3 డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది, వారం దాకా. ఇది వచ్చేసి సింపుల్గా చేసుకోవచ్చు చాలా. ఇట్లా గోంగూర పచ్చడి ఎప్పుడైనా చేయాలనుకుంటే తొడాలు వేయకూడదు, జస్ట్ కొంచెమే ఆ పైన ఆకొక్కటే తుంచి వేయాలన్నమాట. ఇలా తుంచిన తర్వాత మనము కడిగేసుకున్నాం కదా, ఆయిల్లో మాత్రమే ఫ్రై చేయాలా. ఇలా పిండేసుకొని వాటర్ అంతా ఇలా పిండేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 2 కట్టలు అనమాట, చిన్న కట్టలే. ఇది వచ్చి పచ్చిమిరపకాయలు ఒక 10-11 అట్లా తీసుకోండి. అంటే కారాన్ని బట్టి, కారంగా ఉంటే చాలా బాగుంటుంది పచ్చడి. తర్వాత తెల్లపాయలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేయాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చూపించిన విధంగా మీరు కూడా వేసుకోండి. జీలకర్ర కొంచెం, ఆ తర్వాత పసుపు కూడా వేసేసిన తర్వాత బాగా వాడ్చుకోవాలా. బాగా మూత పెట్టేసుకొని వాడ్చుకున్న తర్వాత కాసేపు బాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చేసి బాగా వేయించుకున్న తర్వాత టమోటాలు కూడా యాడ్ చేయాలా. ఇందులో నేను టమోటాలు తర్వాత యాడ్ చేశాను. చూడండి, టమోటాలు కూడా. ఈ పచ్చడి భలే ఉంటుందండి. ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇంకా తిన్నారంటే అదుర్స్ అనమాట, అంత బాగుంటుంది. పచ్చడి అంటేనే మనకు అంత బాగుంటుంది అనమాట. ఏమి కూరలు లేకపోయినా మనం పచ్చడి ఒక్కటే ఉన్నా తినాలి అని అనిపిస్తుంది అనమాట. ఇట్లా వేయించుకున్న తర్వాత టమోటాలు కూడా వేసుకోండి, నేను చూపిస్తాను ఇప్పుడు. టమోటాలు వేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలన్నమాట. టమోటాలు కూడా నేను ఆల్రెడీ ఇది షార్ట్లో పోస్ట్ చేశాను. ఇది ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి నేను అందరికీ ఇది చూపిస్తున్నాను. ఎందుకంటే షార్ట్ వీడియో తొందరగా అయిపోతుంది కదా, అందుకని కొన్ని మంచిగా చెప్దామని ఇంకా నేను దీన్ని ఫుల్ వీడియో కూడా పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా రోటి పచ్చడి కదా. రోటి పచ్చడి అంటే అంత బాగుంటాయి, మిక్సీకి వేసుకోవడం కన్నా రోట్లో దంచుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా తిన్నారంటే అంత అమృతం లాగుంటుంది అనమాట. ఇంకా నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే ఇంకా సూపర్ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. నాకైతే చెప్తుండేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇలా దంచేసుకొని మెత్తగా బాగా దంచేసుకున్న తర్వాత అండ్ ఫైనల్గా మనం ఏంటంటే ఎర్రగడ్డ వేసుకుంటేనే లాస్ట్లో మంచి టేస్ట్ అనమాట. దాంట్లోనే మనం ఉప్పు వేసుకొని దంచేసుకున్న తర్వాత ఫైనల్గా మనము ఎర్రగడ్డని తొక్కు తీసేసి ఆ ఎర్రగడ్డ దాంట్లో వేసేసుకొని దంచేసుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా నేను చూపిస్తాను. నేను దీన్ని ఇలా బాగా రుద్దాలన్నమాట. ఇలా దంచుకునే కర్రతో మనము రుద్దాలన్నమాట. ఇదండి, ఇది చూపిస్తున్నాను కదా. ఇలా ఆనియన్ని బాగా దంచేసుకొని ఇంకా లాస్ట్లో ఇంకా తీసేసిన తర్వాత కొంచెం పచ్చడి ఉంచుకొని రోట్లో వేసుకొని అన్నం వేసుకొని తింటే ఇంకా ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. అబ్బా, చెప్తుంటేనే మాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా తినాలని, చేసుకోవాలని ఎంతమందికి ఉంటుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా పోపు వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంకా వచ్చేసి ఇంగువ కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇంగువ వేసేసుకొని మనము ఫైనల్గా దంచుకున్న పచ్చడిని ఇంకా వేసేసామంటే ఇంక అంతే అండి. జస్ట్ ఏం వాడ్చబడలేదు పెద్ద, జస్ట్ ఆ పోపు కోసం నేను దాంట్లో వేసేసాను అంతే. ఎంతో సింపుల్గా ఉండే ఈ గోంగూర పచ్చడి అనమాట. బాగుంటుంది చాలా. ట్రై చేయండి. ట్రై చేసి నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా దంచుకున్న పచ్చడిని మనం రోట్లో వేసుకొని అన్నం వేసుకొని తిన్నాం కదా, ఇంకా ఆమ్లెట్ వేసుకొని ఇంకా తింటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం షేర్, లైక్, సబ్స్క్రైబ్.